గుడ్ ఈవినింగ్. మనం సాధారణంగా ఏ ఎగ్జామ్ చూసినా కూడా దాంట్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి గ్యారెంటీగా వస్తాయి. అవి ఎన్విరాన్మెంట్ నుంచి రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రావచ్చు, ఎకానమీ నుంచి రావచ్చు, ఏ ఏరియా నుంచి అయినా రావచ్చు. ఇక మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం మనం కవర్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ, అలాగే నేను ప్రతిరోజు దాదాపుగా మీకు చూడండి, మీరు ప్రతిరోజు కనుక చూసుకుంటే దాదాపు మీకు ఒక 400 నుంచి 500 బిట్స్ ఎవ్రీ మంత్ నేను కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. రైట్, ఎక్కడ సైట్లో పెడుతున్నాను. ఆల్రెడీ మన స్టూడెంట్స్ జాయిన్ అయిన వారు సో వాటిని ఆ కరెంట్ అఫైర్స్ బిట్స్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించే బోల్డ్ అండ్ బిట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, అయితే ఈ బిట్స్ అన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ అట్లీస్ట్ ఒక న్యూస్ పేపర్ చదవండి. మీ ఇష్టం, ఏ న్యూస్ పేపర్ చదివినా పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. నేను కూడా ఏమి ఫలానా న్యూస్ పేపర్ చదవండి అని చెప్పను, కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ మీరు ఖచ్చితంగా చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఇది ఖచ్చితంగా ఫాలో కావాల్సిన ఒక నియమం. రైట్, దయచేసి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే వెరీ గుడ్, స్టార్ట్ చేయకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి. రైట్, సో ఇక ఈ రోజుకు సంబంధించిన ఈ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి, చూడండి. రైట్, సో దీంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మల్టీలేటరల్ ట్రీటీ. చూడండి, ట్రీటీ అంటే అగ్రిమెంట్, మల్టీలేటరల్ అంటే అక్కడ చాలా దేశాలు కలిసి చేసుకున్న ఒక ఒప్పందం. దాని ప్రకారంగా ఏంటంటే ఈ ఒప్పందం ఏంటంటే టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. చూడండి, మన మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, రకరకాల స్పీషీస్ ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నాయా అంటే దాదాపుగా చాలా వరకు మనం ఇప్పటికే నష్టపోయాం. నష్టపోవడానికి గల కారణం ఏమిటంటే మానవుడికి సంబంధించి ఈ విపరీతమైన ఆశ వలన, దురాశ వలన ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని నాశనం చేయడం అంటే మన వైల్డ్ లైఫ్, మన జంతువులని, మన మొక్కల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకనే ప్రపంచంలో కనుక చూస్తే, కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలో కనుక మనం చూస్తే బోలెడన్ని మొక్కలు, బోలెడన్ని జంతువులు ఇప్పటికే నశించిపోయాయి. దాన్నే మనం ఏంటంటే ఎక్స్టింక్షన్ అంటామని. అవి కనుమరుగైపోయాయి, ఇక మనకు అవి రావు. అయితే ఉన్న వాటిని, కొద్ది స్పీషీస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, రక్షించుకోవాలి. దానికి సంబంధించిన ఈ ఒప్పందం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ సైట్స్. సైట్స్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే కనుమరుగైపోతున్న ఈ స్పీషీస్ని మనం కాపాడుకోవాలి. చూడండి, అవి చెట్లు కావచ్చును, అలాగే అది మొక్కలు కావచ్చు, అలాగే జంతువులు కూడా కావచ్చు. ఇది ఈరోజు నిన్నో మొదలుపెట్టిన అంశం కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. అయితే అన్ఫార్చునేట్గా ఈ కనుమరుగు అయిపోవడం అనేది ఇంకా పెరిగిపోతుంది తప్ప అది తగ్గడం లేదు. అంటే అక్కడ ఇల్లీగల్ ట్రేడ్ అని, అంటే అక్రమ వ్యాపారాలు, జంతువుల్ని చంపడము, ఈ చెట్లను నరికేయడము, అక్రమంగా రవాణా చేయడము, అక్రమంగా రవాణా చేసి అక్రమంగా డబ్బు సంపాదించడం, ఈ దురాశ వలన మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాము. రైట్, అయితే దానికి సంబంధించిన ట్రీటీ ఏంటంటే ఈ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంబంధించిన ట్రీటీ సైట్స్. ఓకే, దీన్ని 1963లో జరిగిన సమావేశంలో ఆమోదిస్తే ఇక సిగ్నేచర్స్ మొదలైనవి, అంటే దేశాలు అన్నీ సంతకం చేయడం మొదలుపెట్టింది 1973లో. అలాగే ఇది అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే జూలై 1, 1975. రైట్, అలాగే నెక్స్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో జాగ్రత్తగా చూస్తే మొదటి ఇండియన్ ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు మనం. అంటే భారతదేశంలో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ ఏదో చేసింది. ఏంటది అంటే టు డెమాన్స్ట్రేట్ ద కేపబిలిటీ ఆఫ్ హోమ్ గ్రోన్ రాకెట్ ఇంజిన్. రాకెట్ ఇంజిన్లు మనం ఇస్రో ద్వారా అవన్నీ ప్రయోగిస్తాం కదా,
అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఈ కేపబిలిటీస్ని సంపాదించింది. ఆ ప్రైవేట్ కంపెనీ ఏమిటి అనేది క్వశ్చన్. ఎయిర్వేనా, భారత స్కైయా, భారత స్పేసా, లేదా స్కై రూట్ ఏరోస్పేసా అంటే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, స్కై రూట్ ఏరోస్పేస్. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీ కాబట్టి. ఇది దాదాపుగా ఎగ్జామినేషన్లో రాబోయే ఏదో ఒక ఎగ్జామినేషన్లో అడుగుతాడు కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి, రైట్. నెక్స్ట్, అలాగే ఈ మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఏమి అనౌన్స్ చేశారు అంటే అతి త్వరలో ఒక 9 ట్రైబల్ ఫైటర్ మ్యూజియంస్ అనేది ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఎప్పటి వరకు అనేది ఇంపార్టెంట్. అది 2020, 2021, 22, 23. అయితే అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం అది మనకి ఇంపార్టెంట్. సంవత్సరం ఎలాగైనా జ్ఞాపకం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అసలు ఆ ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనంటే చూడండి, మనం ఈరోజు భారతదేశంలో మనం చాలా హాయిగా చాలా స్వేచ్ఛగా గడుపుతున్నాము. మనం హాయిగా గుండె మీద చేసుకొని చక్కగా మనం నిద్రపోతున్నాం, రైట్. అలాగే మన దేశంలో ఇప్పుడు చాలా స్వాతంత్రం ఉంది. మనకున్న ప్రాథమిక హక్కులన్నీ కూడా మనం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాము అంటే మనకు స్వాతంత్రం ఉంది కాబట్టి. మన దేశానికి ఆ స్వాతంత్రం 1947లో వచ్చింది. కానీ ఈ స్వాతంత్రం అంత తేలిగ్గా మనకు రాలేదు. ఆ స్వాతంత్రం రావడానికి ముందు చాలా సంఘటనలు జరిగాయి. సో మన పూర్వీకులు బోలెడంత మంది ప్రాణత్యాగాలు చేసి ఈ స్వాతంత్రాన్ని మనకు సాధించి పెట్టారు. అలా సాధించి పెట్టిన వాళ్ళలో ట్రైబల్స్ కూడా ఉన్నారు. కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈ మ్యూజియంస్ ఏర్పాటు చేసి ఈ మ్యూజియంస్ని ఆ స్వాతంత్ర సమర యోధులకు అంకితం ఇవ్వడానికి ఇది ఏర్పాటు చేస్తున్నారు. క్లియర్, రైట్. సో ఈ విధంగా వారిని మనం గుర్తుంచుకుంటాము, జ్ఞాపకం పెట్టుకుంటాము. వారు సాధించిన ఘనత, సో వారు పోరాడిన పట్టుదల, దీక్ష, పటిమ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ఉద్దేశం, రైట్. నెక్స్ట్ చూడండి, చూసారు కదా క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 2022 సంవత్సరానికి. క్లియర్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాగే చూడండి, మనకు జియోగ్రఫీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అది ఎందుకు అడిగారు అనంటే ఆ జాగ్రఫీ ఏమిటి, జాగ్రఫీకి కరెంట్ అఫైర్స్కి సంబంధం ఏంటి, దాంట్లో ఏం ఉండదు కదా అంటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రాంతాలు ఎప్పుడైతే న్యూస్లో ఉంటాయో వాటి గురించి అడిగే అవకాశం ఉంది. చూడండి, మనకి ఏముంది ఇక్కడ, దెప్సాంగ్ ప్లెయిన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్, ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, లద్దాఖ్. మనం సరిగ్గా చూస్తే ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా విన్న పేరేంటి ఇక్కడ, లద్దాఖ్ కదా. ఇటీవలే ఇండియా చైనా మధ్యలో ఈ స్టాండ్ ఆఫ్ అంటూ జరిగింది, మనందరికీ తెలుసు, రైట్. సో కాబట్టి ఆ ఏరియా న్యూస్లో ఉంది కాబట్టి ఆ ఏరియా ఎక్కడుంది అని అడిగే ఆస్కారం ఉంది. క్లియర్. కాబట్టి ఇది మనం ఎప్పుడు చదవలేదు కదా, మనకు తెలియంది అడిగారు ఎగ్జామినేషన్లో అంటే కుదరదు. వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికి మనం ఆన్సర్ గుర్తుపెట్టే ప్రయత్నం చేయాలి. అంటే దానికి మనం కొంచెం శ్రమతో, కొంచెం నేర్పుతో, ఓర్పుతో మనం జాగ్రత్తగా కనుక చూస్తే ఈ పాయింట్స్కి మనం ఆన్సర్ చేయవచ్చును, రైట్. వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ దెప్సాంగ్ ప్లెయిన్సే కాకుండా అక్కడ ప్యాంగాంగ్ సో అని ఈ 2 మేజర్ ఏరియాస్ అక్కడ ఉన్నాయి. క్లియర్. ఇది తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఈ 2 కూడా ఉన్నాయి. ఫైన్. ఇక ఈ రోజుకి సెలవు. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. టేక్ వెరీ గుడ్ కేర్.